ప్రపంచంలో ఒక శకం ముగియనుందా? భారత క్రికెట్ దిగ్గజం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరియర్ తుది అంకానికి చేరిందా? ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేనే రోహిత్ శర్మ కెరియర్ చివరి అంతర్జాతీయ వన్డే కానుందా? అవును, ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రతి క్రికెట్ అభిమానిని కూడా కలవరపెడుతూ ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేరని సెలెక్టర్లు తేల్చి చెప్పినట్టుగా అందుతున్న సమాచారం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. పేలవమైన ఫాము, పెరుగుతున్న ఏజ్, టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి పడుతున్న తీవ్రమైన పోటీ, ఇవన్నీ ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే కెరియర్ కు ముగింపు పలికేలా చేస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా టీమిండియాకు వెన్నెముకగా నిలిచిన హిట్ మ్యాన్ ఇప్పుడు తన వన్డే ప్రయాణానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని బీసీసీఐ వర్గాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవానికి రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద ఎంతో కష్టపడ్డాడు. తన ఆటను, ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసినవే. అయితే బ్యాటింగ్ లో రాణింపు లేకపోవడం సెలెక్టర్లను ఆందోళనకు గురిచేసింది. గత 8 వన్డేల్లో కేవలం 30.1 సగటుతో 241 పరుగులు మాత్రమే చేయడం ఆయన స్థాయికి తగిన ప్రదర్శన కాదు. బీసీసీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే రోహిత్ తో ఈ విషయంపై చర్చలు జరిపారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు వన్డే ఫార్మాట్ లో పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తూ ఉన్నారు. ప్రపంచ కప్ కు ముందు భారత్ సుమారు 20 వన్డేలు ఆడాల్సిందే. ఈ మ్యాచ్ల్లో యువతకు అవకాశం ఇప్పిస్తే జట్టును మరింత బలోపేతం చేయగలమని బోర్డు నమ్ముతూ ఉంది. అయితే ఈ నిర్ణయం రోహిత్ శర్మకి ఏమాత్రం కూడా రుచించలేదని సమాచారం. తనపై తనకు నమ్మకం ఉన్న రోహిత్ జట్టులో కొనసాగాలని కోరుకున్నారు. అయితే తుది నిర్ణయాన్ని మాత్రం రోహిత్ శర్మకే వదిలేశారు సెలెక్టర్లు. మరోవైపు జైస్వాల్ లాంటి యువకులకు వన్డేల్లో వరుస అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని బోర్డు అధికారులు బలంగా నమ్ముతున్నారు. గత 3 ఇన్నింగ్స్ల్లో జైస్వాల్ బాదిన 2 శతకాలు దీనికి బలం చేకూరుస్తూ ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ కెరీర్ ఇక్కడితో ముగిసిందా లేదా అనే అంశంపై అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే భారత క్రికెట్ ఒక గొప్ప యోధుడిని కోల్పోయినట్టే. లార్డ్స్ వేదికగా జరగనున్న ఆ మూడో వన్డే ఇప్పుడు కేవలం మ్యాచ్ గా మాత్రమే మిగిలిపోకుండా ఒక ఎమోషనల్ వీడ్కోలుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎంతో మంది యువ ఆటగాళ్లకు రోహిత్ శర్మ ఒక దిశానిర్దేశం చేశాడు. ఇప్పుడు తన తర్వాతి అడుగును రోహిత్ ఎలా వేస్తారో కూడా వేచి చూడాలి. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు లార్డ్స్ వైపు చూస్తూ ఉంది. ఆఖరి మజిలీలో హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ మ్యాచ్ లో మెరుపులు మెరిపిస్తారా అన్నది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. నిలకడలేమి ప్రదర్శన, వయస్సు, యువతకు ప్రాధాన్యత ఇవన్నీ కలిసి రోహిత్ శర్మ కెరియర్ ను ముగింపు దశకు చేర్చాయి. రోహిత్ లేకపోయినా రోహిత్ అంటే ఏంటో అతని రికార్డులే చెప్తాయి. 287 వన్డేల్లో 11,757 పరుగులు, 33 సెంచరీలు, 62 అర్ధశతకాలు బాదాడు రోహిత్. వన్డే చరిత్రలో 3 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగుల రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది. ఇంతటి ఘనమైన చరిత్రున్న రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకుంటే అది ఖచ్చితంగా ఒక శకం ముగింపుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెస్టులు, T20ల నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేలు కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లార్డ్స్ వేదికగా ఆదివారం జరగనున్న ఇంగ్లాండ్తో మ్యాచ్ బహుశా రోహిత్ అంతర్జాతీయ వన్డే కెరియర్లో ఆఖరిది కానుందేమో. గిల్ కెప్టెన్సీలో టీమిండియా భవిష్యత్తు ప్రయాణం మొదలవుతోంది.